కన్ఫర్మేషన్ అండ్ డెఫర్మేషన్ దట్ మేము తీసుకున్నది అంతే. ఇంకొకటి యూట్యూబ్ థంబ్నెయిల్స్ గురించి చెప్తారు కదా మీరు. యూజువల్లీ ఏంటంటే మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు ఎవరో చేయరు ఇవి. కొంతమంది చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే మోర్ ఆఫ్ క్లిక్ బైట్స్, ఒక సినిమా ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఐఎమ్ సేయింగ్ అగైన్స్ దిస్ ప్రతి సినిమాకి జరుగుతున్నాయి. ఏదైనా ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఏదైనా డిఫరెంట్ గా ఏదైనా ఈవెన్ డ్యూరింగ్ ఐ థింక్ గుంటూరు కారం అప్పుడు కూడా నావంశీ గారు హ్యాడ్ టు టేక్ యాక్షన్ బికాజ్ ఇలాంటివి ముందు రోజే నెగిటివ్ ట్రెండ్లు నెగిటివ్ అవన్నీ నడిపిస్తున్నారు కదా. ఎక్కడనో చూసిన, నేను ఆయన దగ్గర నుంచి వినడం కాదు, ఎక్కడనో ఏదో ఇంటర్వ్యూలో చూసిన. ప్రతి సినిమాకి నెగిటివిటీ అటాక్ ఉంటుంది, వీళ్ళని కలెక్షన్స్ని లాగేద్దాం, ఆ టాక్సిక్ కల్చర్ ఒకటి మన ఇండస్ట్రీకి వచ్చేసింది, విచ్ ఐ పర్సనలీ థింక్ ఇస్ నాట్ గుడ్. కాంపిటీషన్ ఇస్ వెరీ గుడ్, కంపారిజన్ అండ్ టాక్సిసిటీ ఇస్ నాట్ గుడ్. అది ప్రతి సినిమాకు ఉంది. మా మీద స్పెసిఫిక్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విధంగా న్యూట్రల్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బుక్ మై షోలో చాలామంది ఫేక్ రేటింగ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫేక్ రేటింగ్స్ అంటే మనకు తెలిసిపోతుంది. బుక్ మై షోలో ఏంటంటే ఇఫ్ యూ బై అ టికెట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ బై అ టికెట్ యూ కెన్ గివ్ అ రివ్యూ. అవి వేల మంది 1/10 0/10 అని ఫ్లడ్ చేస్తే రేటింగ్ తగ్గిపోతుంది. చాలామంది అది చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు న్యూట్రల్ ఆడియన్స్లో. సినిమా పట్ల అంత ప్రమోషన్స్ అవన్నీ చూసుకోకుండా చాలామంది జస్ట్ బుక్ మై షో ఓపెన్ చేసి ఏ సినిమా బాగుంది 9 ఉందా అని బుక్ చేసుకుంటారు. వాళ్ళు అలాంటప్పుడు బుక్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. పర్టికులర్లీ డిఫమేషన్, మా చుట్టూ ప్రతీది తీసుకొని ఏదో డిఫమేషన్ చేస్తే ఈయన కలెక్షన్స్ తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో, బికాజ్ వి నో బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఆఫ్ విజయ్. ప్రతి సినిమా అంటే ఈవెన్ ఇఫ్ ద ఫిల్మ్స్ హ్యావ్ అండర్ పర్ఫార్మ్డ్ క్రియేటివ్లీ, కలెక్షన్స్ హ్యావ్ బీన్ గుడ్. ఓపెనింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో అది కిందికి లాగేస్తే అనే స్పేస్లో పర్టికులర్ గ్రూప్ ఉంది. అది ఎవరు ఎందుకు అవన్నీ మనకు తెలియదు. అది ద సైబర్ క్రైమ్. లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్. చాలామంది ఏంటంటే ఈ కొన్ని పర్సనల్ ఇంటరాక్షన్స్లో కూడా ఇది ఎవరో తెలియదు ఏంటి. డూ యూ థింక్ సమ్వన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఎవరైనా యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా కాంపిటేటర్స్ కానీ అని ఏదన్నా ఫీలింగ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉందా? యూ నీడ్ నాట్ టేక్ నేమ్స్. అసలు ఏదన్నా అలాంటి ఒపీనియన్ ఏదన్నా ఫ్యామిలీలో ఉందా? I don't know. అంటే దట్ కల్చర్ హస్ కమ్ ఇంటూ an industry, but I don't know what is that ఇండస్ట్రీకి కల్చర్ వచ్చిందంటే ఫ్యాన్స్ దే ఆర్ ఎవ్రీవేర్. డూ యూ థింక్ దిస్ ఈస్ సంథింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ? నో, ఐ డోంట్ నో అబౌట్ దట్. అది ఇంకా అంటే నేమ్స్ చెప్పక్కలా. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఎనీ డౌట్స్ ఉన్నాయా అసలు విత్ ఇన్ ద ఫ్యామిలీ? ఏదన్నా డౌట్స్ ఉన్నాయా ఇలా ఎవరన్నా చేయిస్తున్నారేమో కాంపిటేటర్స్? మీరే చెప్పాలి. యూ ప్రాబబ్లీ నో బెటర్. లేదు, యు ఆర్ వాచింగ్ ద క్యాంపెయిన్ క్లోజ్లీ కదా. బట్ ఐఎమ్ వాచింగ్ ఇట్ యాజ్ ఎ ఎండ్ యూజర్. నేను కూడా ఒక వాట్ ఎవర్ సోషల్ మీడియా యూజర్ లాగానో ఇండస్ట్రీ చూసే సినిమాల ఆడియన్స్ లాగానో చూస్తున్నా. అవి వీ డోంట్ నో ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం అక్కడెక్కడ వింటాం, కానీ వీ డోంట్ నో హోల్ అండ్ సోల్లీ సమ్వన్ ఇస్ డూయింగ్ ఇట్ అనేది. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా ఒక్కరు చేస్తే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విదిన్. అంటే వాళ్ళు బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ అ గ్రూప్, సమ్మన్ ఈస్ డ్రైవింగ్ ఇట్. సో హూ ఇస్ దట్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, పొలిటికల్లా లేకపోతే ఇండస్ట్రీ, అవన్నీ నాకు తెలియదు. అంటే యూజువల్లీ చాలామంది, నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకు గ్రిల్ చేస్తే అడుగుతున్నానంటే, యూజువల్లీ మీరు అన్నట్టు ఏంటంటే అందరు హీరోలకి జరుగుతాయి, నో బడీ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. బట్ వెన్ యూ టేక్ థింగ్స్ సో సీరియస్లీ, పోలీస్ దాకా అప్రోచ్ అయ్యారంటే ఐ థింక్ లా ఎవ్రీవన్ ఒక ఆర్గనైజ్డ్గా ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉందా అని ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. ఐ డోంట్ నో. ఒక మాబ్ వచ్చి మీద పడుతుందంటే దట్ ఈస్ జనరల్ లైక్లీ. ఇక్కడ అంతా ఏంటంటే దే హ్యావ్ ఏ మోటో కనెక్టింగ్ దెమ్, అంతే తప్ప వాళ్ళకు ఒక ఆర్గనైజ్ చేసే ఇది ఉండరు. బట్ విల్ సీ, ఐ డోంట్ నో. అంటే వెన్ అ గుడ్ ఫిలిం, ఇప్పుడు అన్న లైనప్ చాలా పాజిటివ్గా వెళ్తుంది, ఇండస్ట్రీకి తెలుసు. అంటే ఇండస్ట్రీ ఆర్ ట్రేడ్ ఆర్ ప్రొడ్యూసర్స్ నో విజయ్స్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్, విచ్ ఇస్ లేదా ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ అసలు ఇది ఎంత ఉండదు. ఏది ఈ అటెంప్ట్స్ కూడా ఉండవు కదా. సో యూ నో ఇట్ కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్ బట్ స్మాలర్ యాక్టర్స్కి ఇలాంటి అటాక్స్ ఉంటాయో ఉండవు కదా, ఉండవు.
యూ టెల్ మీ ఓపెన్లీ. అంటే ఎవరి కష్టాలు వాళ్ళే, బట్ ఏంటంటే ఇప్పుడు యూ గాట్ యువర్ ఫస్ట్ హిట్ విత్ బేబీ, యా బట్ స్టిల్ యూ హ్యావ్ యూ ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ మీ మీద ఉండేవాళ్ళు ఉంటారు. Yeah, బట్ దట్ ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంత మ్యాగ్నిట్యూడ్ ఎందుకు వస్తుంది అంటే ఒక గ్రూప్, ఒక టార్గెటెడ్ నేచర్. యాజ్ యూ గ్రో ఇంకొక 2-3 బేబీలు ఇస్తే మీకు రావచ్చు. యా దట్ విల్ హ్యాపెన్ విత్ డిఫరెంట్ యాక్టర్స్. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రీవియస్ మూవీ ఆఫ్ అన్న చూస్తే వెరీ స్ట్రేంజ్లీ ఆ ఒక్క సినిమానే ఆన్లైన్లో సాటర్డే ఎక్కియడం అనేది జరిగింది. అంటే ఫ్రైడే రోజు రిలీజ్ అయితే సాటర్డేనో సండేనో పైరసీ. అంటే ప్రతి సినిమా ఒక దాంట్లో జరుగుతుంది కానీ ఒక ఫేమస్ వెబ్సైట్లో వేయడం జరిగింది. దాని తర్వాత పైరసీ చూసేవాళ్ళు తగ్గిపోయారులేండి. మీరే 3 వీక్స్కి 4 వీక్స్కి ఓటీటీలో ఇచ్చేస్తున్నారు. ఇంకా దట్ ఈస్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ట్రూ బికాజ్ నేను మొన్న గమ్గమ్మనేష ప్రమోషన్స్ కానీ జనాల మధ్యలోకి వెళ్ళి కార్ డ్రైవింగ్ చేస్తూ నేను దాక్కొని ర్యాండమ్ పీపుల్ని కార్లో ఎక్కించుకొని ఒక వీడియో షూట్ చేస్తాం నేను ఇమాన్యుల్. దాంట్లో 2 ఇంజనీరింగ్ అమ్మాయిలు కూడా ఎక్కిండ్రు. సినిమాలు చూస్తారా, టీవీ చూస్తారా ఎక్కువ, ఓటీటీలో చూస్తారా అని అంటే ఐబొమ్మ ఎక్కువ చూస్తామన్నా. అందులో ఏమో ఈ ఓటీటీ రిప్స్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు కదా, అవి కూడా పైరసీయే. ఓటీటీ రిప్స్ పెట్టడం ఒకటి, దట్ ఈస్ అ కల్చర్ జనరలీ దట్ ఇస్. ఆ ఒక్క సినిమాకి థియేటర్ నుంచి రిప్ అయి వచ్చింది, విచ్ ఇస్ వెరీ స్ట్రేంజ్ సర్కమ్స్టాన్స్. వై ఇట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, వాట్ వాజ్ ద సర్కమ్స్టాన్స్ అరౌండ్ వై ఇట్ వాజ్ హ్యాపెనింగ్. వీ నీడ్ టు లెట్ అట్లీస్ట్ అంటే హేటర్స్ని కెన్ ఐ చేంజ్ దెమ్ ఆర్ నాట్ అనేది నాకు తెలియదు, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి ఇలాంటివి జరుగుతాయి డెఫినెట్లీ. అండ్ మంచి సినిమాలు ఇచ్చే ప్రయత్నంలో మేము ఎప్పుడు ఉంటాం, అది వేరే విషయం. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు బికాస్ సక్సెస్ ఇస్ వెరీ స్మాల్. యూ నో ఇట్ బెటర్ దెన్ ఎనీబడి దట్ సక్సెస్ పర్సెంటేజ్ మన ఇండస్ట్రీలో 10-15% ఉంటుంది. కానీ ప్రతి సినిమాతో ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక ప్రజెంటేషన్ డిఫరెంట్గా చేద్దాం అనే స్పేస్లోనో లేకపోతే ఏదో ఒకటి చేస్తుంటాం కదా. సో వీ హ్యావ్ టు టెల్ ద న్యూట్రల్ ఆడియన్స్, బీ అవేర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ యువర్ ఫేవరెట్ హీరోస్, నాట్ జస్ట్ మై బ్రదర్, యువర్ ఫేవరెట్ హీరోస్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. 2 సార్లు ఆలోచించి టికెట్ బుక్ చేసుకోండి అని. లేదులేండి, బెస్ట్ పార్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే విజయ్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీకి కానీ, ఇఫ్ దెర్ ఈస్ నాయిస్ అరౌండ్ యూ, యు ఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్. ఈవెన్ సినిమాస్ పర్ఫామ్ చేయకపోయినా సరే యు ఆర్ స్టిల్ మేకింగ్ యువర్ ప్రెజెన్స్ ఫెల్ట్. అంతవరకు అందులో కూడా యూ కెన్ టేక్ ఏ పాజిటివ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ద థింగ్ ఇస్ ఇఫ్ యూ జస్ట్ స్టే మీరన్నట్టు, విచ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ సార్, అలానే ఓ పాజిటివ్ ఇంక్లినేషన్ తోటి అట్లనే బ్లైండెడ్ అది ఎవరు పట్టించుకుంటారులే అని ఉంటే యుల్ బీ సైడ్ లైన్ కంప్లీట్లీ. సో యూ హ్యావ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్. ఇది మొన్న వెరీ క్యూరియస్గా ఒక లైన్ చదివిన, విచ్ ఇస్ వెన్ యూర్ అ స్టార్, ఐఎమ్ నాట్ అ స్టార్, ఐఎమ్ స్పీకింగ్ ఫర్ మై బ్రదర్, వెన్ యూర్ అ స్టార్ you're a part-time actor, full-time politician. Okay.